బాబు ఇందాక రాధాకృష్ణుల బొమ్మ ఒకటి తీసుకున్నాను కదా, అలాంటిది ఇంకోటి ఉంటే ఇవ్వ. సారీ సార్, లేవు సార్, అదొక్కటే ఉంది, అదే మీకు ఇచ్చాను. పోనీ మిగతా కుట్లో ఉన్నాయేమో కాస్త అడిగొస్తావా? ఉండవు సార్, మేమందరం కలిసి స్టాక్ తెచ్చుకుంటాం. ఒకరి దగ్గర ఉన్నవి మరొక దగ్గర ఉండవు. ఇట్స్ ఓకే. బ్యాడ్ లక్ ఇందు, అలాంటి బొమ్మ లేదంట. నాకు కావాలి. లేదంటే కావాలంటావేంటి? తన దగ్గర ఉందిగా. అది తన బొమ్మ కాదు, నా బొమ్మ. ఏయ్, నీకేమన్నా మెంటలా? ఇప్పుడు ఆ బొమ్మ ఇస్తావా ఇవ్వవా? ఇస్తావా ఇవ్వవా? ఏయ్, ఇస్తావా ఇవ్వవా? ఏయ్, ఇవ్వనే. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తానా? ఆగు. ఏం చేస్తా? తీసుకో నువ్వే. ఏయ్, ఆ సైకోకి ఎందుకు ఇచ్చావు అపర్ణ? ఊరి కాని ఊర్లో గొడవ ఎందుకు ఖర్చు? బామ్మకి చెప్పి వెళ్ళిపోదాం పదా. ఎందుకు ఈ బొమ్మను పగలగొట్టావు? నాకది నచ్చలేదు. నచ్చనప్పుడు ఎందుకు తీసుకున్నావు? దానికి గిఫ్ట్ గా ఇవ్వడం నచ్చలేదు. సైకో, దేవుడు బొమ్మను కూడా చూడకుండా నిన్ను. వదిలే. నిన్నేం చేసిన పాపం లేదే. తను ఎంతో ఇష్టపడి తీసుకున్న బొమ్మని నాశనం చేశావు. నువ్వు ఆడపిల్లవు కాదు, ఆ రూపంలో ఉన్న దెయ్యానివి. యువర్ సైకోపాత్. ఊరుకో అపర్ణ, ఆ సైకోకి ఇవ్వద్దని ముందే చెప్పాను కదా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు. మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,